హెచ్ఎంటీవీ చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ప్రజాదరణ పొందిందని ఆలయ అర్చకులు వేణుగోపాలాచార్యులు అన్నారు. కొత్తగూడెం జిల్లా గట్టాయిగూడెం భక్తాంజనేయ స్వామి ఆలయంలో హెచ్ఎంటీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్వామి ఆశీస్సులతో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగిందన్నారు. హిందూ చైతన్య, ప్రజా చైతన్య, వ్యవసాయదారులకు కావలసిన సమాచారాన్ని అందించే అనేక కార్యక్రమాలను హెచ్ఎంటీవీ చక్కగా నిర్వహిస్తుందన్నారు. అన్యాయాలను ఎదిరించి నిలదీసి నిగ్గదీసి అడిగే చారిత్రకమైన ఛానల్గా హెచ్ఎంటీవీ నిలవాలని ఆకాంక్షించారు. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హెచ్ఎంటీవీ క్యాలెండర్ ఆవిష్కరణం ఎంతో వైభవంగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు. అదేవిధంగా హెచ్ఎంటీవీలో చక్కటి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. హిందూ చైతన్యం కానివ్వండి, జనాలను చైతన్యపరచడం కానివ్వండి, లేదా జనాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను దూరం చేయడం కానివ్వండి, వ్యవసాయదారులకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందివ్వటం కానివ్వండి, ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ హెచ్ఎంటీవీ చక్కటి జనాదరణ, ప్రజాదరణ పొందుతూ ఉంది. భవిష్యత్తులో కూడా హెచ్ఎంటీవీ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, హిందూ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులను ఆపటం కోసం, హిందువులందరినీ కూడా చైతన్యం చేయడం కోసం, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎదిరించడం కోసం నిలదీసి నిగ్గదీసి అడిగేటువంటి నిజమైనటువంటి చారిత్రకమైనటువంటి ఛానల్గా నిలవాలని భవిష్యత్తులో కోరుకుంటూ యాజమాన్యాన్ని, అదేవిధంగా హెచ్ఎంటీవీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ యొక్క హెచ్ఎంటీవీ మున్ముందు అన్ని పత్రికల కంటే కూడా మిన్నగా ఉండి నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా.